ఈరోజు మనం నాటుకోడి కర్రీ కట్టెల పొయ్యి మీద ఎలా చేయాలో చూద్దాం. కోడిని కట్ చేసుకొని శుభ్రంగా పీకలు పీకేసుకున్న తర్వాత దానికి మొత్తం పసుపు పూసి నిప్పుల మీద మంచిగా కాపుకోవాలి. ఈకలు ఏమన్నా కూడా పీకేసేసుకొని మొత్తం శుభ్రంగా కడుక్కొని కడుపులో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలకి అల్లం పేస్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం, ఉప్పు, ధనియాల పొడి ముక్కలకు బాగా కలిసేలా మంచిగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని వేడయ్యేదాకా చూడాలి. నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత
మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. నూనె ముక్కలకు మొత్తం పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని ముక్కలు కలుపుతూ ఉండాలి. అడగంటకుండా చూసుకోవాలి. ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. అలా కొద్దిసేపు వేగించిన తర్వాత తగిన నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. మధ్యలో మూత తీసుకొని కొంచెం ముక్కలను అటు ఇటు కలుపుతూ ఉండాలి. పైకి కిందికి కలపాలి. అలా కొద్దిసేపు ఉడికిన తర్వాత పులుసు మొత్తం దగ్గరకు వస్తుంది. అప్పుడు స్పెషల్గా తయారు చేసుకున్న మసాలా పొడి, తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉంచుకొని, కొద్దిసేపు అంటే ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. మేము వాడే స్పెషల్ మసాలాలో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, ధనియాలు కలిపి వాటిని బాగా వేయించుకొని పొడి పట్టుకుంటాము. ఇలా మసాలాని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే మసాలా స్మెల్ బాగా వస్తుంది. ప్లస్ కర్రీ కూడా బాగా టేస్టీగా ఉంటుంది. అంతే, గుమగుమలాడే నాటుకోడి చికెన్ రెడీ. దీన్ని అన్నంతో పాటు ఆనియన్, నిమ్మ ముక్కలు పెట్టుకొని నిమ్మరసాన్ని మంచిగా ముక్కల మీద పిండుకొని తింటుంటే ఆ టేస్ట్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు చేసిన కర్రీ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.